హాయ్ గాయస్, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నేను మీ నానావతిని. కొత్త వీడియోస్, కొత్త చికెన్ చేస్తున్నాను. నేను చికెన్ చేస్తున్నానండి, చూడండి ప్లీజ్. చూసి మొదటి నుంచి చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎలా వండుతున్నాను మీరు చూసి నాకు చెప్పండి ప్లీజ్ అండి. చికెన్ వండుతున్నాను. అందులో కొంచెం బిర్యానీ అది వేస్తాం కదండి, అది బిర్యానీది మసాలా, దాల్చిన చెక్కల, పట్ట అన్నీ వేస్తాం కదా, అది వేసుకోవాలి. చూడండి, నేను పచ్చిమిరకాయలు వేసిన, కొత్తిమీర వేసిన. చూడండి, ఉల్లిగడ్డ వేస్తున్నాను. మన తగ్గినంత ఉల్లిగడ్డ, హాయ్ అండి. ఉల్లిగడ్డ మంచిగా ఉడికింది కదా, చూడండి ఎలా ఉందో. మంచిగా ఇట్లా కాలాలి ఉల్లిగడ్డ. అది అయినాక మనము చికెన్ వేసుకుందామండి. చూడండి, దయచేసి చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను కూడా కొత్తగా మీలోనే కదా జాయిన్ అయ్యేవాడిని. చూడండి, నేను చికెన్ వండుతున్నాను. చూడండి, కలిపినాక మీరు ఇంకా కొద్దిసేపు కొంచెం సేపు కలిపి మనం మూత పెడదాం. అది చికెన్ దగ్గరికి మంచిగా ఉడికేటట్టు. పసుపు వేసింది చూపించలేదండి, సారీ అండి. బర్లైంది, చూడండి చూద్దాం ఎలా ఉంటుందో. అయ్యండి, కూర అయింది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఇదేనండి చికెన్ ఎలా ఉంది. కొంచెం సేపు అల్లం పేస్ట్ వేసుకోవాలండి, మర్చిపోకండి. అదంతా ఉడికినాక అల్లం పేస్ట్ ఫ్రెష్ ఒక స్పూను ఫ్రెష్. ఇప్పుడే నూరాను లైట్గా. కొంచెం మనకు అయినట్టుగా, మనం తగ్గినట్టుగా. చూడండి, ఇప్పుడు నేను బగారా రైస్ కూడా వేస్తాను దీంతో. ఎంత బాగుంటుంది తెలుసా టేస్ట్ బగారా రైస్ ఇది. చూడండి, కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. ఒక గ్లాస్ వాటర్, ఎందుకంటే ఇది కొంచెం అంతా పట్టుకున్నాక పోదామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్లో అల్లం పేస్ట్ పట్టాక ఓపెన్ చేసి ఫినిష్ టచ్ ఇస్తాను. చూడండి.